కానీ ఒక వాక్యాన్ని చదువుదాం. ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒక జన్మదినము కంటే మరణ దినమే మేలు. రెండు మాటలు అక్కడ మనం చూస్తాం. ఒకటి, తైలము కంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంట. రెండవది, ఒక జన్మదినము కంటే మరణదినమే మేలు. ఈ రెండు మాటలు చెప్పాలంటే మరి అదొక అరగంట, ఇదొక అరగంట, మొత్తం ఒక గంట అవుతుంది. చెప్పలేము, అంత కాదు. కానీ మా అన్నయ్య గురించి మాత్రం ఓ మాట చెబుతాను. నేను పోయినసారి కూడా చెప్పాను. అంటే మా అన్నదమ్ముల్లో, మా రెండు కుటుంబాల్లో మాకు ఓ మాట చెప్పాలంటే, మేము 5గురిమి, వాళ్ళొక 3 మగ పిల్లలు. మా 5గురిలో అంటే మా అన్నయ్యలు వీళ్ళకంటే పెద్దోళ్ళే, కానీ వాళ్ళు పిలిచే పిలిపి ఏంటంటే ఈయన్ని అన్నయ్యే అంటారు వాళ్ళు. ఇది 70 సంవత్సరాలు ఉన్న మా పెద్ద అన్నయ్య కూడా దాసన్న అనేది అన్నయ్య వాడిని అనేది. ఒక మాట మాట్లాడరు. వాడంటే అంత అభిమానం మాకు. కారణం ఏంటంటే వాడు చిన్నప్పటి నుండి కూడా తను ఒక గీత గీసుకున్నాడు. ఆ గీతలోనే ఉంటాడు, గీత దాటడు. అది అందరికీ వీలవుతుంది, వల్ల కాదు. చాలాసార్లు చూసాం, మేము కూడా గీత గీసుకుని ఆ గీతలోనే ఆడుకున్నామని. మా వల్ల కాల అవలా. అది చెప్పేస్తున్నాను, నేను సిగ్గుపడను ఈ విషయాలకి. ఆ గీతలోనే ఉన్నాడు, చనిపోయే వరకు కూడా ఆ గీతలోనే ఉన్నాడు. ఏ మాత్రం గీత దాటి అవతలకు రాల. అంటే ఓ మంచి సద్గుణాన్ని అలవర్చుకున్నాడు. అది ఏదో వయసు పెరిగేటప్పుడు వచ్చింది కదా, అది చిన్నప్పటి నుండే. చెప్పాను కదా, వాడు మా నాన్నగారికి శిశువుడు, ముద్దు బిడ్డ. మా మోషే గారి కంటే కూడా, మోషే గారి కంటే కూడా ముందు సేవకుడు అని చెప్పాలంటే సోమరావు గారేనండి, తర్వాతే మోషే గారు. ఇది మీరందరూ తెలుసుకోవాలంతే. అంటే మేమందరం కూడా ఒక మాట చెప్పుకోవాలంటే, వాడు బ్రతికుండి చెప్పుకుంటా, ఇప్పుడు బతికి లేడు కానీ మరణించి మాట్లాడుతున్నాడు ఇవన్నీ విషయాలు కదా. స్తోత్రం చేద్దరా. మేమందరం కూడా మాట చెప్పాలంటే, పురుషోత్తం గారి తర్వాత సోమరాజు గారు, సోమరాజు గారి తర్వాత మోషే గారు, మోషే గారి తర్వాత పురుషోత్తం గారు, పురుషోత్తం తర్వాత లాబాను, లాబాన్ తర్వాత యేసుబాబు, ఇలా లెక్కలో చెప్పుకుంటూ రావటమే మేమందరం, ఎవరైనా కానీ. ఇది మా లెక్క, సేవకుల లెక్క. మాకు 2 కుటుంబాల్లో నుంచి తీసుకోవాలంటే మొదటగా అంతే వాళ్ళిద్దరే, పురుషోత్తం గారు, చనిపోయిన పురుషోత్తం గారు, తర్వాత సువర్ణరాజు గారు. అంతగా సేవకుల దగ్గర, ఖాదరవలి గారి దగ్గర వారు విద్యాభ్యాసం చేశాడు, శిష్యత్వం చేశాడు. ఎంత శిష్యత్వం తెలుసా? ఇంట్లో ఏం లేదు ఇక్కడ మోషే గారి ఇంటికాడ. అలాంటి సమయంలో కూడా వాడు ఏం చేసేవాడు, వాడికి పెట్టింది లుంగి, ఆ యొక్క చొక్కా సాటున పెట్టుకొని తీసుకుని వెళ్ళేవాడు ఆయనకి. అడిగా పరిచర్య అంత. నేను వాళ్ళిద్దరు చెబుతారు అనుకున్నాను, వాళ్ళిద్దరు చెప్పాలన్నమాట. అంత గొప్ప శిష్యత్వంలో అంత మంచివాడు. కాబట్టి ఓ మంచి పేరు మిన్న అనే పదాన్ని నేను తీసుకుని చెబుతున్నాను. సుగంధ తైలమే గొప్ప సువాసన, కానీ పేరు మాత్రము దానికంటే కూడా మిన్నే. సువాసన ఏముందండి, అత్తరు కొట్టుకొని వస్తాం మనం, అవునా? చెమట వాసన వస్తుందని అదేనండి కొట్టుకుంటారు కదా, అది కొట్టుకొని వస్తాం. ఎంతసేపు ఉంటుందా వాసన? కొద్దిసేపే. కానీ ఇప్పుడు సోమరాజు గారు చనిపోయి సంవత్సరం అయింది, ఆ వాసన ఇంకా ఉంది. ఇప్పుడే కాదు, భూమి మీద వాడి జ్ఞాపకాలు ఉన్నంతకాలం, లేకపోతే మనమందరూ ఉన్నంత కాలము కూడా ఆ జ్ఞాపకాలు అలాగే ఉంటాయండి.
అలాగే ఉంటాయి. అంతే. ఆ సువాసన ఏమాత్రము తగ్గిపోదు. కావాలని చూడండి, మేము అంతరించిపోయినాక మా పిల్లలు కూడా ఏం చెప్పుకుంటారంటే మా పెదనాన్న మంచోడంట అని అంటారు. అంతే. పేరు ఎక్కడికి పోతే పోదండి. అలాంటి పేరు సంపాదించుకున్నవాడే సోమరాజు గారు. రెండవది ఏం చెప్పుకున్నాము? రెండవది మరణం. ఏంటంట? జన్మదినమ కంటే మరణదినము మేలు. ఎందుకు మేలు అంటే, ప్రియులరా, నీతిమంతులు కొనుక్కోబడటము కీడు చూడకుండా కొనుక్కోబడుదురు అని ఉంది బైబిల్లో, యెషయా గ్రంథములో. ఎందుకు కొనుక్కోబడ్డాడంటే, రాబోయే దినములో జరగబోతున్న కీడుని వాడు చూడకూడదు. దేవునికి ఇష్టం ఉండదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా కీడులో పడటం దేవునికి ఇష్టం ఉండదండి. కాబట్టి తన వరుస వచ్చింది, తన సమయం వచ్చేసింది. దేవుడు అతడికి మెచ్చుకున్నాడు. వెంటనే ఏం చేశాడంటే, తన దినములు సంపూర్తి కాగానే కుమారుడు సోమరాజు వచ్చేసాడండి. స్పాట్ వెళ్ళిపోయాడు. ఎంత మేలు. అందుకని ఇప్పటికీ మృతులైన మృతులు ధనిలు. కారణం ఏంటి? వారికి లోకంలో జరుగుతున్న దేంతో కూడా వారికి పని లేదు. ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ శ్రమలు, ఈ దుఃఖం, ఈ ఆకలి, ఈ అప్పులు, ఏమండి, ఏవి ఇవన్నిటినీ ఒకే ఒక్క క్షణములో అన్యమైపోయినంటే దూరం అయిపోయినాయి. అంతే. మనిషి మాయమైపోయాడు. ఎంతమందికి వస్తుంది ఇలాంటి మరణాలు? అందుకే బిలాం అడిగాడు, నీతిమంతులు కలిగే మరణం నాకు కూడా వస్తే బాగుంటుంది అనుకున్నాడు. ప్రియదేవుని కూడా మన దేవుడు చాలా గొప్పవాడండి. ఆయన నమ్మిన వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాడు. ఎందుకంటే మన ముందు మనకి కంటికి కనపడిన ఒక వ్యక్తి ఎలాంటి జీవితం కలిగి ఎలాగ కొనుగోబడ్డాడో అందరం చూసిన వారమే. మిగిలిన మనం ఏం నేర్చుకోవాలి ఈ యొక్క జ్ఞాపకార్థ కోరికల ద్వారా కంటే, అతడు ఏ మార్గంలో ఉండి అతడు మరణించాడు, ఆయన ఎన్నుకున్న మార్గం ఏమిటి అని మనం తెలుసుకోగలిగితే, ప్రియదేవుని లేదా మనము కూడా ఒక దినాన్న కడబోర మోగినప్పుడు, సమాధులు తెరవబడినప్పుడు సువర్ణరాజు గారితో పాటు అందరినీ చూస్తాం. మనం అందరితో మాట్లాడతాం. చక్కగా ఆయనతో కూడా సంతోషముతో యోగక్షేమలు ఇవ్వాలి. నన్ను చూసి మీరు ఎలాగా బాగున్నారంటున్నారో, మిమ్మల్ని చూసి నేను ఎలా బాగున్నాం అనుకుంటున్నామో, ఇట్లాగే ముఖాముఖిగా రేపు ఒక దినాన్న అందరం కూడా కలుసుకోబోతున్నాం. అలాంటి దినములో మనం అందరము కలుసుకొని ప్రభుతో యుగయుగాలు ఉండాలంటే సోమరాజు గారు ఒక మాట చెబుతున్నాడు. ఏంటి తెలుసా? దావీదు సొలొమోనుకి చెప్పిన మాట, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, అయితే నువ్వు మాత్రం యథార్థత విడిచిపెట్టగాకు. యథార్థత విడిచిపెట్టొద్దు, న్యాయముగా జీవించు అని చక్కని మార్గాన్ని ఉద్దేశించి సొలొమోనుకి తెలియజేసి దావీదు ఎలాగైతే కొనుక్కోబడ్డాడో అలాగే సోమరాజు గారు చనిపోయి కూడా తన విశ్వాసమును బట్టి మనతో మాట్లాడుతున్నాడు.